కృష్ణరాజు గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందండి నాకు. సినిమా చేయలేదు కానీ యాక్చువల్గా ఫస్ట్ ఒక సినిమా కృష్ణరాజు గారితో చేద్దాం అనుకున్నాను. జయసుధ గారు, కృష్ణరాజు గారు. రికార్డింగ్ కూడా చేశాను. రికార్డింగ్ వచ్చి అది ముందుకు సాగలేదు, కథాపరంగా ముందుకు సాగలేదు, గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ చాలా గ్యాప్ వచ్చింది. అనుకున్నాం అంతే. ఆయన ఒప్పుకోవటం, జయసుధ గారు ఒప్పుకోవటం, ఆ ముహూర్తానికి రావటం, ఇద్దరు రావటం, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫొటోస్ కూడా చూపిస్తాను. అప్పుడు పరిచయం. సినిమా చేయకపోయినా కూడా మా ఇద్దరి మీద చాలా మంచి సన్నిహిత్యం ఉండేది. నేను వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, భోజనం చేసేవాడిని, కూర్చుని ఆయన మా ఇంటికి వచ్చేవారు. ఇట్లా ఆయన భార్య పోయినప్పుడు కూడా నేను నాన్న దగ్గర ఉన్నాను. తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాతో మాట్లాడారు. నాకు రెండో పెళ్ళి అంటే మీద లేదు అసలు. జనరల్గా మా నాన్నగారు పెళ్లి చేసుకోమని నన్ను చేస్తానంటే చేసుకోండి, తప్పకుండా చేసుకోవటం మంచిదే. సలహా కూడా నాతో అడిగాడు. ఊరికే నాకైతే ఇష్టం లేదు చేసుకోవటం అన్నాడు ఆయన. సరే చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. భార్య మంచి అమ్మాయి, ఆవిడ కూడా శ్యామలాదేవి గారు చాలా మంచి పని చేశారు. కృష్ణరాజు గారు ఆవిడ కూడా అనుకూలవతండి ఆయనకి. పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చారండి వాళ్ళు. ఇప్పుడు కూడా శ్యామలాదేవి గారు చాలా అభిమానంగా చూస్తారు మమ్మల్ని. ఆయన కృష్ణరాజు గారి భార్య. ఫస్ట్ నరసింహరావు గారి ఇంటికి వెళ్ళాం మేము ఇద్దరం పెళ్లి చేసుకొని అనేది. సో నాకు మా ఇంట్లోనే భోజనాలు చేశారు. ఏదో మాకు పసుపు కుంకాలు ఏదో ఇచ్చి ఆ రోజు ఇచ్చేసాం. ఆ ఈవినింగ్ మళ్ళీ ఆయన క్లబ్లో ఉంటే మమ్మల్ని పిలిచి భోజనాలు పిలిచారు. అలా ఎప్పుడైనా కృష్ణరాజు గారు వస్తే మా ఇంటి నుంచే భోజనం వెళ్ళేది. ఇక్కడ వస్తే నేను కలుసుకోవటం, అలాగా ఆయనతో కూడా చాలా మంచి అనుబంధం ఉందండి. ఈ శోభన్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు చేసిన ఫంక్షన్స్ కూడా నేను పిలిచాను. కృష్ణరాజు గారిని, వాళ్ళందరినీ పిలిచాము, వచ్చారు వాళ్ళంతా. 80వ బర్త్డే చేశారు, చాలా ఘనంగా చేశారు. కొంతమంది క్లోజర్ సర్కిల్లో కొంతమందిని పిలిచి ఘనంగా చేశారు అది. ఆ రోజు కూడా నన్ను పిలిచారు. మేమంతా కూర్చొని, నేను, మోహన్ బాబు గారు, అందరం చాలామంది, వెంకటేష్ అందరూ వచ్చారు, చిరంజీవి గారు అందరూ. ఆ రోజు ఫంక్షన్ అదే చూడటం కృష్ణరాజు గారిని. ఆ తర్వాత ఇంకా ఆయనకి బాగాలేదు, ఎవరిని కలవట్లేదు అన్నారు. ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం అప్పుడండి. ఫస్ట్ ప్రభాస్ చూడగానే చాలా పెద్ద హీరో అవుతాడని నాకు నమ్మకం. కొన్ని నమ్మకాలు నాకు ఉంటాయండి. సూర్యన్ రాజు గారు చెప్పాను, చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడండి, చాలా పెద్ద మార్కెట్ వస్తుంది, ఇతను రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడని చెప్పాను ఆ రోజుల్లో. ఊరుకోండి మీరు మరీ ఇలా చెప్తారు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అవుతాడండి, ఇది అన్ని భాషలో డబ్బు అవుతాయి అతను చేసే సినిమాలు, అన్ని భాషలో కలిసి ఇంటర్నేషనల్, మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు అని చెప్పేసి ఆయన దాన్ని డిస్కస్ చేసేవాడండి. మీరు బాగా ఎక్కువ చెప్పేస్తున్నారని. నాకు అంత నమ్మకం ఉండే పెద్ద ఆర్టిస్ట్ అవుతాడని. సరే ఆయనతో సినిమా అనుకున్నాను, కలిసే ఉన్నాం. అప్పుడు డేట్స్ ఉన్నా కూడా ఏ డైరెక్టర్లు చేయాలి వాళ్ళ నాన్నగారు నేను డిస్కస్ చేసుకునే వాళ్ళం, చేసాం. చాలా దగ్గరగా ఉండేవాళ్ళం అండి. తర్వాత ఏదో ఒక డైరెక్టర్ వాళ్ళు ఎందుకో కొంచెం డిస్టర్బ్ అయ్యామండి, దాంతో వెనకబడింది అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.